లాయల్టీ, సీనియారిటీ, సిన్సియారిటీలతో పాటు నమ్మి పార్టీలోకి వచ్చిన వారిని చెప్పినట్లుగానే ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు చంద్రబాబు. ఎప్పుడూ అనుసరించే పద్ధతిని పక్కన పెట్టి మరీ అభ్యర్థులను ఎంపిక చేశారు. సహజంగా అనేక సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని అభ్యర్థుల ఎంపికను చేపట్టే చంద్రబాబు ఈసారి మాత్రం ఆ తరహా సమీకరణాలను పక్కన పెట్టారు. స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. తీవ్ర కసరత్తు తర్వాత అభ్యర్థులను ఎంపిక చేశారు. అభ్యర్థుల ఎంపికలో ఎప్పుడూ సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇచ్చే చంద్రబాబు ఈసారి ఆ లెక్కలను పక్కన పెట్టారు. మొత్తం 9 మందిలో ఒక్కరే పీసీ ఉన్నారు. మిగిలిన 8 మంది ఓసీలే. వివిధ అంశాలను పరిగణలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు ఈసారి ఇలా అభ్యర్థులను ఎంపిక చేశారు. రాయలసీమలోని 4 జిల్లాల్లో అందరూ ఓసీలే అవకాశాన్ని దక్కించుకున్నారు. 3 రెడ్డి కులానికి చెందినవారు కాగా చిత్తూరు నుంచి అవకాశం దక్కించుకున్న దొరబాబు కమ్మ కులానికి చెందినవాడు. శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే కలిశెట్టి అప్పలనాయుడు పేరు బాగా వినిపించినప్పటికీ శత్రుచర్లకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు. పార్టీలోకి వచ్చినప్పుడే శత్రుచర్లకు ఎమ్మెల్సీ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈసారి అవకాశం ఇవ్వకుంటే వైసీపీలోకి వెళతారన్న ప్రచారం కూడా జరగడంతో స్థానికంగా కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ శత్రుచర్ల వైపే మొగ్గు చూపారు. తూర్పుగోదావరి జిల్లా చిక్కాల రామచంద్రరావు విషయానికి వస్తే పార్టీలో ఆయన సీనియర్ నేత. కష్టకాలంలో కూడా పార్టీ వెన్నంటే ఉన్నాడు. నిజాయితీ పరుడని పేరుంది. నామినేటెడ్ పదవుల ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా చిక్కాల పేరు చర్చకొచ్చి చివరి నిమిషంలో పక్కన పెట్టడం జరిగేది. దీంతో కాపు సామాజిక వర్గానికి చెందిన చిక్కాలకు ఈసారి అవకాశం ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, మరో నేత జ్యోతుల చంటిబాబు రేసులో ఉన్నప్పటికీ వీరికి నచ్చజెప్పి చిక్కాలకు అవకాశం ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేసరికి క్షత్రియ సామాజిక వర్గాన్ని పరిగణలోకి తీసుకున్నారు. జిల్లాలో బలమున్న ఈ సామాజిక వర్గానికి చెందిన మంతెన సత్యనారాయణ రాజుకు అవకాశం ఇచ్చారు. గతంలో చంద్రబాబు మీకోసం నేనున్నా మీకోసం యాత్రలు చేపట్టిన సమయంలో సత్యనారాయణరాజు చంద్రబాబు వెంటే నడిచారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఆయనకు అవకాశం ఇచ్చారు. మరో స్థానంలో అంగర రామ్మోహన్ కు అవకాశం దక్కింది. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీ అవడం, బీసీ కావడంతో పాటు జిల్లా పార్టీకి చెందిన నేతల ఆశీస్సులు ఉండడంతో అంగర్ను ఎంపిక చేశారు. నెల్లూరు జిల్లాలో వాకాటి నారాయణరెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చారు. పార్టీలో చేరినప్పుడే ఆయనకు హామీ ఇచ్చారు చంద్రబాబు. సూళ్లూరుపేట నియోజకవర్గం ఎస్సీ కావడంతో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లేకపోవడంతో ఎమ్మెల్సీ వైపే మొగ్గు చూపారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి రేసులో నిలిచినప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండడంతో వాకాటిని ఎంపిక చేశారు. కర్నూలు జిల్లాలో శిల్పా చక్రపాణి రెడ్డిని ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. చిత్తూరు జిల్లాలో దొరబాబుకు అవకాశం దక్కింది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకే ఒక్క ఓటు తేడాతో దొరబాబు ఓడిపోయారు. ఆయనకే మళ్లీ అవకాశం ఇవ్వటం న్యాయమని పార్టీ కేడర్ కూడా భావించడంతో అవకాశం ఇచ్చారు. అనంతపురం జిల్లాలో జేసీ మేనల్లుడు దీపక్ రెడ్డికి అవకాశం దక్కింది. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో దీపక్ రెడ్డి రాయదుర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాల్వ ఆ నియోజకవర్గంలో నుంచి పోటీ చేశారు. దీంతో దీపక్కు అవకాశం రాలేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పయ్యావులకు అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. ఈసారి ఎలాగైనా దీపక్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని జేసీ వర్గం పట్టుబట్టి అనుకున్నది సాధించింది. పరిటాల వర్గం మినహా మిగిలిన నేతలు అభ్యంతరం చెప్పకపోవడంతో దీపక్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. కడప జిల్లా నుంచి బీటెక్ రవి ఎంపిక ముందుగానే జరిగింది. ఆయన ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. మిగిలిన అభ్యర్థులు ఈ రోజు నామినేషన్ వేయనున్నారు.